కిలోవాట్స్ డీసీ ఫాస్ట్ ఛార్జర్ అయితే 10 to 80% ఛార్జింగ్ అవ్వడానికి కేవలం 56 నిమిషాల సమయమే పడుతుంది. లాంగ్ రేంజ్ వేరియంట్ని 15A పాయింట్తో ఛార్జ్ చేస్తే బ్యాటరీ ఫుల్ అవ్వడానికి 13 గంటల 50 నిమిషాల సమయం పడుతుంది. అదే మీరు 50 కిలోవాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్తో అయితే 10 నుంచి 80% బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి కేవలం 56 నిమిషాల సమయమే పడుతుంది. ఈ కారులో ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఈ టాటా పంచ్ ఈవీ క్యాబిన్ని విశాలంగా ప్లాన్ చేశారు. ఇందులో మీకు 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లభిస్తుంది. 10 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. AQI డిస్ప్లేతో ఎయిర్ ప్యూరిఫైర్ కూడా లభిస్తుంది. అలాగే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ ఉంటాయి. వాయిస్ కమాండ్తో కూడిన సన్ రూఫ్ లభిస్తుంది. అలాగే మీరు దాదాపు 6 విభిన్న భాషల్లో 200 రకాల వాయిస్ కమాండ్స్ని ఇవ్వచ్చు. వైర్లెస్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంటుంది. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360 కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, SOS కాలింగ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇక ధర విషయానికి వస్తే బేస్ మోడల్ అయితే ఎక్స్ షోరూమ్ ధర 10,99,000గా ఉంది. అలాగే హై ఎండ్ మోడల్ చూసుకున్నట్లయితే మీకు ఎక్స్ షోరూమ్ ధర 14,49,000గా ఉన్నాయి. అయితే ఈ ధరలు లిమిటెడ్ పీరియడ్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. అంటే లాంచింగ్ ఆఫర్ కింద వీళ్ళు ఈ ధరలను అయితే ప్రస్తావించారు. ఇప్పటికే టాటా పంచ్ ఈవీకి సంబంధించి బుకింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. డెలివరీలు అయితే జనవరి 22 నుంచి ప్రారంభం కానున్నాయని చెప్తున్నారు. మరి ఈ టాటా పంచ్ ఈవీపై మీ అభిప్రాయాలు ఏంటి? ప్రైస్ రేంజ్లో అది బెస్ట్ కారా కాదా అని మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.